నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం నార్కట్పల్లి గ్రామంలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. మీడియాతో శాసనసభ్యులు సోమిరెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి 19 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయని, గత ప్రభుత్వంలో మద్యం దోపిడీ స్కామ్ ఊహకు అందని విధంగా దోచేశారని, అందులో ఎవరెవరు ఉన్నారని అందరి చిట్టాను సిఐడి అధికారులు బయటకు తీస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు అధికారం ఉంది కదా అని ఎంతో మందిని జైలుకు పంపించారు. ఇప్పుడు అదే జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారని ఆయన హేళన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెకండ్ డే నార్కెట్పల్లికి వచ్చాం, ముత్తుకూరు మండలం. ఈరోజైతే మా టీటీడీ బోర్డు మెంబర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మి గారు వచ్చారు. అట్నే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు వచ్చారు. ఈరోజు ఈ గ్రామం అంతా పర్యటిస్తాం. నేనేమంటానంటే, జనంలో పూర్తిగా అవగాహన వచ్చింది. ఒక్క తల్లికి వందనం, 3 బిడ్డలు, 4 బిడ్డలు, 5 బిడ్డలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రెండోది, రేపు అన్నదాత సుఖీభవ వాళ్ళు వచ్చి కేంద్రం 6,000 ఇస్తే 7,000 కలిపి 13,000 ఇచ్చారు. మనం 6,000కి ఎందుకు వెనక మారినాం, అది కూడా తొందరలోనే జరగబోతుంది. నేను ఒక్క మాట అయితే చెప్తా. ఈరోజు పింఛన్ 4,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదు. మొన్న నేను చెప్పాను, నిన్న కూడా బీహార్లో 400 ఉంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 700 పెంచి 1,100 చేశారు. నెలకి వృద్ధాప్య వితంతు పెన్షన్లు 1,100 చేశారు. నిన్నటి దాకా 400, జూన్ దాకా. ఇప్పుడు 1,100 చేశారు. మనం 4,000. ఇండియాలో ఎక్కడ లేదు. 33,000 కోట్లు దీనికే పెడుతున్నాం. ఈ వైసీపీ వాళ్ళు అది జరగలేదు, ఇది జరగలేదు. మేము ఒక్కటిని మీకు చెప్తా, ఈ కమింగ్ 4 ఇయర్స్తో కలిపి 5 ఏళ్లలో మీరు 19-24 వెల్ఫేర్ కోసం ఎంత చేశారో దానికి 3 టైమ్స్ మేము ఖర్చు పెట్టబోతున్నాం. 3 టైమ్స్, నో డౌట్. మీరు కొలాప్స్ చేశారు, సిస్టమ్స్ని కొలాప్స్ చేశారు. రోడ్లు R&B మూతపడింది, వ్యవసాయ శాఖ మూతపడింది, నీటిపారుదల శాఖ మూతపడింది, విద్యా వ్యవస్థ కూర్చారు. ఇప్పుడు 160 పనులు చేశాం. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 160 దగ్గరలో డీసిల్టింగ్ చేసాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. నువ్వు మెయింటెనెన్స్ ఆపేసావుగా, చేయకుండా తినేశారు కదా. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో FDR, NREGS, రెగ్యులర్ మెయింటెనెన్స్, డీసిల్టింగ్ మొత్తం తినేసారు. ఆ పని మేము చేయలే. ఈరోజు అన్ని ట్రాక్లో పడ్డాయి, వ్యవస్థలు గాడిలో పడ్డాయి. పోయినసారి 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు పని బాట లేకుండా అక్కడ కూర్చొని నోటికొచ్చినట్టు వాగుతూ ఉండరు, మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఒక్కటే. ఎందుకంటే లిక్కర్ కేసులో ఒక సెన్సేషనల్ కరప్ట్ కేసు, అది కరప్షన్ కేసు, సెన్సేషనల్ దోపిడీ, ఇతర దేశాలకు పంపించి డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రూటింగ్ చేసి గోల్డ్, డైమండ్స్, క్యాష్ ఫారిన్ కంట్రీస్ నుంచి రూటింగ్ చేసి పట్టపొగులు ఎవరెవరిని మొత్తం తేలిపోయింది. దాన్ని డైవర్ట్ చేసేదానికి కథలు వస్తూ ఉన్నాయి, సిఐడి ఎంక్వైరీ. దాన్ని డైవర్ట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పిచ్చి పిచ్చి మాటలు, ఆయన పరామర్శలు. ఆయన పోయిన పరామర్శకు పోతే 3 చచ్చిపోయినారు. అది వాళ్ళ టైప్ ఆఫ్ రాజకీయం. అన్నీ పోయినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టింది. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన దోపిడీలకి నేను ఒకటే చెప్పా, మా కక్షాది